శ్రీకృష్ణుడు తన ప్రియమైన కుమారుడిని ఎందుకు శపించారో మీకు తెలుసా? శాంబు పురాణం కథ ప్రకారం శ్రీకృష్ణుడు మరియు జామవతికి కుమారుడు అయిన శాంబ్ అనే బాలుడు ఉన్నాడు. కానీ శాంబ్ అంతా బాగా ప్రవర్తించేవాడు కాదు. అతను తరచుగా తన తండ్రి శ్రీకృష్ణుడిని చాలా బాధపెట్టే చెడ్డ పనులు చేసేవాడు. శ్రీకృష్ణుడు అతనికి మంచి మర్యాదలు నేర్పించడానికి ప్రయత్నించినప్పుడు కూడా శాంబు నవ్వాడు కానీ వినిపించుకోలేదు. ఇది కృష్ణుడికి చాలా కోపం తెప్పించింది. కాబట్టి అతను శాంబుకు బుద్ధి తెప్పించాలని కుష్టు శాపం ఇచ్చి శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శాంబు తన చెడు ప్రవర్తనకు శిక్షగా తన అనారోగ్యం బాధతో బాధపడ్డాడు. ఒక రోజు అతను కటక్ అనే జ్ఞానవంతుడిని కలుసుకొని సహాయం కోరాడు. ఈ వ్యాధిని నయం చేయడానికి సూర్యదేవుడిని ప్రార్థించి తపస్సు చేయమని ఆ ఋషి అతనికి చెప్పాడు. ఆ ఋషి చెప్పిన మాట విని శాంబు చంద్రభాగ నది ఒడ్డుకు వెళ్లి సూర్యదేవుడిని 12 సంవత్సరాలు ప్రార్థించాడు. చివరగా సూర్యదేవు అతని ముందు వచ్చి అతని అనారోగ్యాన్ని నయం చేశాడు. సూర్యదేవుని గౌరవార్థం కునార్క్ సూర్య దేవాలయం అనే అందమైన ఆలయాన్ని నిర్మించి శాంబు చాలా కృతజ్ఞతతో ఉన్నాడు.